ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే బాగున్నా. మీరు ఎట్లున్నారనేది కామెంట్ చేయండి. ఇంకా వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ముచ్చట ఏంటంటే మేమైతే సెకండ్ డే రోజైతే పొలం దగ్గరికెళ్తున్నాము. పొలం దగ్గరైతే ఏ పని చేసినా, ఎంత పర్ఫెక్ట్‌గా చేసినా వచ్చేవాళ్ళు రాకపోతే ఆ పని అసలు జరగదు గదా! అసలు ఎంత ప్రశాంతమైన రోడ్డో, అసలు ఒక్క వెహికల్ లేదు. ఇగ పల్లెటూరికెళ్తంటే చిన్న చిన్న రోడ్లుంటాయి గదా! ఆ వెహికల్స్ అయితే తక్కువగా నడుస్తాయి గదా! చాలా ప్రశాంతతగా అనిపిస్తది. ఈ వెదర్‌లో మా ఊరు వెళ్తంటే నాకైతే మా చిన్నప్పుడు మేము ఇక్కడే పెరిగామనమాట ఈ ఊర్లోనే. ఇంకా నాకు 4 ఇయర్స్ అప్పుడు మేము వేరే ఊరెళ్ళి ఇంకా అక్కడే సూర్యాపేటకెళ్ళి అక్కడే ఉంటున్నామనమాట. ఇంకా చిన్నప్పుడు మాత్రం ఇక్కడున్నాము. ఇంకా మా ఊరు పేరేం పేరు నేను అనేది చూపిస్తాను. చూసేయండి. ఇక్కడైతే ఎంత ప్రశాంతంగో అసలు వెదర్ అయితే చాలా బావుంది ఈరోజు. ఎండ ఎక్కువగా కొట్టడం లేదు గానీ, చల్లగా ఉంది గానీ లైట్‌గా ఎండ వచ్చినా గూడా పెద్ద వేడనైతే తెలియట్లేదు. ఇంకా చాలా బావుందనమాట. ఇంకా మేము ఇక్కడికి ఏం పని మీద వస్తున్నాం ఏందని ఒక 1 వీక్ బ్యాక్ అయితే నేనసలు వీడియో పెట్టినా. నెక్స్ట్ వీడియో ఇది పెట్టాలి. పెట్టుకోకుండా వేరే వీడియో పెట్టాల్సొచ్చింది. ఇంకా ఇదేంటంటే మేము ఫార్మింగ్ జేస్తున్నాం. ఆ ఫార్మింగ్‌లో గడ్డి దున్నియడానికైతే ట్రాక్టర్‌ని మాట్లాడినాం. ఆ ట్రాక్టర్స్ అయితే ఒక్కళ్ళు గూడా సరిగ్గా రావట్లే. ఈ ట్రాక్టర్స్ రాకపోవడం వల్ల మాకైతే ట్రాక్టర్ కొనాలని ఆలోచన అనిపిస్తుంది. అంత చిరాకొస్తుంది. ఒక్కొక్కళ్ళు ఈరోజొస్తాం, రేపొస్తాం, ఈరోజొస్తాం, రేపొస్తాం అని అంటున్నారు. మాకేమో సండే రోజే వీలు కుదురుతుంది. ఆ గడ్డి మొత్తం అలాగే ఉంది. చిరాకొస్తుందనమాట. ఈ పనెప్పుడు అయితది? మేము ఆ చెట్లకు పాతులెప్పుడు తీయాలి? ఎప్పుడు మందేయాలి? ఇదే ఆలోచన ఉంటుంది మాకైతే మాత్రం. ఇంకా మరి అది ఎప్పటికి జరుగుతదో, ఈరోజు గూడా జరిగిద్దో, జరగదో గూడా కన్ఫర్మ్‌గా అయితే తెలీదు. ఇంకో మా ఊరి పేరైతే ఈ బోర్డు మీదైతే చూపిచ్చాను. మా ఊరి పేరేంటంటే సింగిరెడ్డిపాలెం అనమాట. ఇది సూర్యాపేట జిల్లాలో ఉంటది. ఇంకా చెట్టు కింద కూర్చొని మంచిగా అయితే ముచ్చట పెడుతున్నా మీతోటి. కానీ ఇక్కడేంటంటే నా ఫేస్ అయితే ఎలా అయిపోయిందో అండి రెడ్‌గా. ఎందుకిట్లా అయిపోయింది? నేను మంగు మచ్చలకి ఒక క్రీమ్ వాడిన. ఆ క్రీమ్ వల్ల నాకు ఎంత ప్రాబ్లమ్ అయింది? నేనెందుకు ఫేస్ చూయించలేకపోతున్నా వీడియోస్‌లలో? నేనెందుకు వీడియోస్ పెట్టడం లేదు అని కూడా చెప్తాను. నా ఫేస్ అనేది చాలా డిఫరెంట్‌గా నాకెందుకో ఈ మధ్య మచ్చలనేవి ఎక్కువైపోతున్నాయి. అందుకని నేను ఒక క్రీమ్ రాసిన. అది డాక్టర్ సలహా మేరకే రాసిన. అయినా నాకైతే ఇలా అయింది. ఇలా ఎందుకయింది? ఏంటి? అనేది కూడా నేను ఒక వీడియోలో అయితే మీకు చెప్తాను. ఇంకా ఈరోజైతే నా ఫేస్ అయితే దగ్గర నుంచి చూస్తున్నారుగా మీకు అర్థమయ్యి ఉంటది. కొంచెం మాడిపోయినట్టు అయిపోయిందనమాట. ఎండకని గాదు క్రీమ్ వల్లనే అలా జరిగింది. ఇంకా ఇవైతే భలే ఉంటాయి గదా చెట్లు. మీకు తెలుసా ఈ చెట్లు? ఇవి ఇట్లా గడ్డితోటి ఇలా ఆడుకుంటే భలే అనిపిచ్చిద్ది. ఆ స్కిన్ మీద ఇలా అంటే భలే ఒక గడ్డి వాటిని ఏదో అంటారు. ఇగో ఇవి పామ్ ఆయిల్ చెట్లు. పామ్ ఆయిల్ చెట్లు మీరు చూసారు కాబట్టికి మీకు పెద్దగా చూపియాల్సిన అవసరం లేదు. ఇగో ఈ గడ్డి దున్నడానికైతే ఎవ్వరు రావట్లేదు. ఈరోజు గూడా వస్తా, వస్తా అని చెప్తున్నారు గానీ, మా సారయితే ఇప్పుడు చెట్ల చుట్టూ ఉన్న గడ్డయితే కట్ చేస్తున్నాడనమాట. ఇంకా నెక్స్ట్ అయితే కట్ చేసినంక ఒక ట్రాక్టర్ ఆయనొస్తారు. ఆయన మాట్లాడితే ఆయన ఇంకా 2 డేస్‌కి ఈరోజు గూడా జరగలేదనమాట మా పని. ఇంకా ఇప్పటికి గూడా అదట్లనే ఉంది. ఇంకెవ్వరిని మాట్లాడినా ఒక 3000 పెట్టి పెట్రోల్ కొట్టించుకున్నాడు. కొట్టించుకొని ఇంకా రావడం లేదనమాట. ఈరోజొస్తా, రేపొస్తా కొంచెం దున్ని పోయిండంట. ఆ దున్నిన వీడియో అయితే నేనిక్కడ అప్‌లోడ్ చేయలేకపోతున్నా. ఎందుకంటే, అప్పుడు మేమెవరం పోలేదు. మీరు ఉన్నా లేకపోయినా నేను దున్ని పెడతా అనేసి తను జెప్పారనమాట. ఇంకా మేము అందుకే వెళ్ళలేకపోయినాము. నేను అక్కడికెళ్ళినప్పుడు మిగతా వీడియో అసలు మేము ఏం మందేస్తన్నాం, ఈ చెట్లకి గ్రోతింగ్ కోసం ఏం మందు వాడతారు అనేది గూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఏమేం మందులు వాడుతున్నాం, ఏంటి. ఇంగ మా పెదనాన్నయితే ఇక్కడైతే మా ఫామ్ ఆయిల్ చెట్లకి దున్నటానికి కొంచెం పదును కోసం వాటర్ పెట్టారనమాట. పెడితే ఇక ఆ పైపులన్నీ ఇప్పుతున్నాడు. పెదనాన్న వరకు చాలా వరకు కొంచెం అయితే మాకు వాటర్ పెట్టడానికి అప్పుడప్పుడు ఇలా అయితే ఉన్నారు. అదే అండి. ఇంకేంటంటే నేను ఎండకు చూడలేకపోతున్నా. నా ఫేసు చూస్తుంటే మంట పుడుతుందనమాట. అట్లా ఎర్రగా అయిపోయి. అసలు ఈ క్రీమ్ ఎందుకు పెట్టుకున్నా అని కూడా భయమైతుంది. ఇగో ఇవేనండి చిన్నప్పుడు వీటితోటి ఎంతమంది ఆడుకున్నారు. గడ్డి పూలతోటి భలే ఉంటదండి ఇవి.
చాలా బావుంటది. మీకు తెలుసా? మీకు తెలిసినట్టయితే కామెంట్ జేసి చెప్పండి. కొద్దిసేపు మళ్ళీ పని జేసి ఆ పైపులన్నీ ఊడబీకిండు మా పెదనాన్న. ఇగ మా పిల్లలక్కడ ముచ్చట పెట్టిర్రు మా పెదనాన్నతోటి. తర్వాతయితే ఇగ మళ్ళీ చెట్టు కిందకెళ్ళి ట్రాక్టర్ ఆయనొస్తే ఆయనతో మాట్లాడి, ఇగ మేమైతే మళ్ళీ ఇగ ఇంటికొచ్చేసాము. ఏం చేసేదిలాక ఈ కొంచెం పదును ఎక్కువైపోయింది. ఇంక 2 రోజులు ఆగితే మంచిగా దున్నటానికొస్తది. అది ఇది అని ముచ్చట్లు జెప్పిర్రు. ఇప్పుడు పొలాలు కోసారుగా. నాకు ఒడ్ల లోళ్ళున్నాయి. అయి బోతయి. ఇప్పుడు ఆ 4 రోజులయినంక నేను దున్నుతా. మీరు రావాల్సిన అవసరం లేదు. అది ఇది అని ముచ్చట చెప్పిండు. సరేలే అనేసి ఇగ మేమైతే చెట్టు కిందకొచ్చి కూర్చున్నాము. ఆయనతోటైతే మాట్లాడుతున్నాను. మా పెద్దనాన్నయితే ఇగ నాకు తలపాగ ఎలా ఉంది. నేను కట్టుకోవచ్చిందే కట్టుకోవడం అయితే నాకు రాదు. ఏదో ట్రై చేసిన ఎండ కొట్టకోకుండా ఫేస్‌కి కొంచెం ఎండ అనేది నేను స్కార్ఫ్ ఎక్కువగా కట్టుకోను. నాకు అలవాటు లేదనమాట. ఇంకా ఇగ మా తమ్ముడైతే ఇగ పాపం మా తమ్ముడు గూడా ఎండకి ఎక్కువ పని జేయలేడు. మా సారయితే కొంచెం అప్పుడప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళతో ఎళ్లి బాగా నేర్చుకున్నాడు. మా పిల్లలైతే మట్టితోటి ఆడుకోమంటే ఎట్లా ఆడుకుంటారంటే అట్లా ఆడుకుంటారు. ఇగ మా చిన్నోడైతే బాయే దోముతున్నాడిక్కడ. ఇగ సరదాగా పిల్లలైతే ఇట్లా ఆడుకున్నారు. చాలా రోజులకి మట్టిలో అయితే ఎంజాయ్ చేస్తూ మంచిగా ఆడిర్రనమాట. ఇది ముచ్చట. ఈరోజైతే ఇట్లా జరిగింది. నెక్స్ట్ వీడియోలో అసలేం మందేసాము, ఏంటి అనేది క్లియర్‌గా చూపిస్తా. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మళ్ళొక ముచ్చటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకి అయితే బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోకండి. బాయ్.